శత్రువుని ఎక్కడున్నా వెంటాడి వేటాడి చంపడం అన్నటువంటిది సహజంగా కొన్ని దేశాలు చేసేటటువంటి పని. ఈ మధ్యనే మన రా కూడా చేస్తుంది. పాకిస్తాన్లో ఉన్న భారత శత్రువులు, బ్రిటన్లో ఉన్నోడు, కెనడాలో ఉన్నోడు, అమెరికాలో ఉన్నోడు కూడా పోతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే రష్యా అందులో ముందుంది. చివరికి నావెల్నీని లేపేశాడు. నావెల్నీకి మిత్రుడైనటువంటి లిథువేనియాలో చంపబోయినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇజ్రాయెల్ తమ శత్రువుల్ని ఎక్కడున్నా వెంటాడుతోంది. అందులో భాగంగా హమాస్ మెంబర్ని వాడు మొన్న సిరియాలో ఉంటే కొంతమందిని లేపేసింది. ఇప్పుడు లెబనాన్లో ఉన్నటువంటి హమాస్, ఎందుకంటే లెబనాన్ హెజ్బుల్లా, హమాస్ వచ్చి పాలస్తీనా, కానీ హమాస్ లీడర్ లెబనాన్కి వెళ్ళాడు అక్కడ ఉన్న హెజ్బుల్లా లీడర్లతో మీటింగ్కి. ఆ టైంలో డ్రోన్తో లేపేసింది. తాజాగా వాడి పేరు హదీ ముస్తఫా అనేటువంటి హమాస్ లీడరు లెబనాన్లోకి వెళ్ళినటువంటి సందర్భంలో వాడి కారు మీదన డ్రోన్ వెళ్ళి పడింది. అది పేలిపోయింది. వాడు చచ్చిపోయాడు. వాడి ప్రత్యేకతల్లా ఏదైతే ఈ హదీ ముస్తఫా అనేటువంటి వాడు ఈ సర్ప్రైజ్ అటాక్స్ చేయడంలో దిట్ట. వాడిని లేపేసింది. మొన్ననే ఓ డిప్యూటీ చీఫ్ని లేపేశారు. వరుసపెట్టి కీలక నేతలను లేపుకెళ్తోంది ఇజ్రాయెల్.